నా పేరు బాబినాయుడు, మాది కోనసీమ రాజోలు. ఈరోజు తమిళనాడు ఎన్నికల యొక్క ఫలితాలను మీరు అందరూ చూసే ఉంటారు. ఎందుకంటే డిఎంకే అన్న డిఎంకే లాంటి ప్రధాన పార్టీలని ఎదుర్కొని ఢీకొని టీవీకే పార్టీ అధ్యక్షులైనటువంటి మన తలపతి విజయ్ గారు గెలుపుని మీరు అందరూ చూస్తున్నారు. ఆ విజయ్ గారి గెలుపుకి ప్రతి ఒక్కరు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం, మేము కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. కానీ దానిని తీసుకొచ్చి కొంతమంది పేటీఎం బ్యాచ్, అదేవిధంగా కొన్ని మీడియా ఛానల్స్, అమ్ముడుపోయినటువంటి మీడియా ఛానల్స్ కొన్ని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు. నాకెందుకు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఎందుకంటే తెలంగాణ రాజకీయాలు వేరేగా ఉంటాయి, ఆంధ్ర రాజకీయాలు వేరేగా ఉంటాయి, అదేవిధంగా తమిళనాడు రాజకీయాలు వేరేగా ఉంటాయి. కుళ్ళు కుతంత్రాలు కుట్రలో తెలియని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నీతి నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించారు. ఎక్కడ కుళ్ళు కుతంత్రాలు కుట్రలు చేయలేదండి, ఎవరిని అన్యాయం చేయలేదండి. పవన్ కళ్యాణ్ గారు చాలా నిజాయితీగా పార్టీ పెట్టి పోటీ చేశారు. ఓకే, రాజకీయాల్లో గెలుపోవడం అన్నది సహజం. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చింది 25 కేజీల బియ్యం కోసం కాదండి, 25 సంవత్సరాల భవిష్యత్తు కోసం, పిల్లల భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు వచ్చారన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ఒకటే చెప్తూ ఉన్నారు, మన రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి, రాష్ట్ర ప్రజల శ్రేయస్సే ముఖ్యమని. నిజంగా ఈరోజు పంచాయతీరాజ్ శాఖని అగ్రస్థానంలో నిలబెట్టారని పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్రంలో ఎన్ని మంచి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు మీరందరికీ తెలుసు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు మొదట ఓడిపోయిన తర్వాత గెలిచారు, 21 గెలిచి అండర్ స్ట్రైక్ రేట్. అది చిన్న విషయం అయితే కాదు. మన ఆంధ్రాలో ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాలు, మతాలు, ఈ పిచ్చలో, ఈ దరిద్రపు ఇదిలో రాష్ట్రం వెళ్ళిపోయిందండి. ఈ రాష్ట్రంలో మేలుకొల్వడానికి, ఈ రాష్ట్రాన్ని మార్పు తీసుకొస్తానికి ముందుకు వచ్చారు. ఖచ్చితంగా ఈ మార్పు పవన్ కళ్యాణ్ గారి వల్ల సాధ్యమవుతుంది. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అనుకున్న టార్గెట్ని రీచ్ అవుతారు కంపల్సరీ. రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వాలని మేము కోరుకుంటున్నాం, అందరం కోరుకుంటున్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారు, తప్ప కొంచెం సమయం పడుతుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే తీరుతారు. ఈరోజు 2 చోట్ల ఓడిపోయారన్న పవన్ కళ్యాణ్ ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినప్పుడు ఖచ్చితంగా 10 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలైనా మేము ఎదురు చూడటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరెందుకు గింజుకుంటున్నారో, మీరెందుకు పిసుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారికి కుళ్ళు కుతంత్రాలు తెలవు. రాష్ట్ర భవిష్యత్తే అతని యొక్క ధ్యేయంగా, ప్రజల ఆరోగ్యం మహాభాగ్యం అని చెప్పి ముందుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. మేము 10 సంవత్సరాలు వెయిట్ చేయడానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాం. మాకు కావాల్సింది పవన్ కళ్యాణ్ అనే నిజాయితీ పోటీ వెనకాల నిలబడటం అనే విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి కోసం చవాకులు పేలే వరకు కూడా మీరు అర్థం చేసుకుని ముందుకెళ్తారని ఆశిస్తూ, మీకు మంచి భవిష్యత్తు ఉండాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై జనసేన, జై భీమ్, జై హింద్.